హరీష్ మేడం నా పేరు. నా పేరు వల్లి, ఆయన పేరు వేణు, సతీష్ సత్య. డ్రైవింగ్ స్కూల్లో ట్రైనింగ్ ఇస్తున్నారు. చాలా బాగా చెప్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. 5 days స్టిమ్యులేషన్ మీద డ్రైవింగ్ ప్రాక్టీస్ ఇస్తారు. అలాగే ఇంకో 10 days ఆన్ రోడ్ టూకుంది 10 days ఆన్ రోడ్ మీద డ్రైవింగ్ ట్రైనింగ్ ఇస్తారు. కార్ డ్రైవింగ్ కంటిన్యూస్గా 5 వరకు ఉందని. 5 days థియరీ క్లాసులు ఉంటాయి. రోజుకు 1 hour క్లాస్ ఉంటుంది. మార్నింగ్ 10 to 11 లేదా మార్నింగ్ అవైలబుల్ అవ్వకపోతే మీకు ఈవినింగ్ అయితే 5 to 6. అండ్ అలాగే థియరీ 5 days అయిన తర్వాత నెక్స్ట్ సిమ్యులేటర్ ఉంటుంది. సిమ్యులేటర్ అంటే మిషన్. ఇందులో దీన్ని సిమ్యులేటర్ అంటారు. దీన్ని సిమ్యులేటర్ అంటారు మేడం. అండ్ అలాగే ఇందులో కార్ లాగా ఉంటుంది. కార్ లాంటి మిషన్ అనమాట. ఇక్కడ కంట్రోల్ బేసిక్ అంతా కూడా ఇందులోనే వస్తుంది. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసరికి 60% డ్రైవింగ్ అంతా కూడా ఇందులోనే నేర్చుకోవచ్చు. అండ్ అలాగే ఇది 5 days ఉంటుంది. ఇది మార్నింగ్ 9 to ఈవినింగ్ 6:30. రోజుకు 1/2 hour మాత్రం ఉంటుంది. మీకు ఏ టైం అవైలబుల్ అయితే ఆ టైంలో మీరు రావచ్చు. అండ్ అలాగే సిమ్యులేటర్ అయిన తర్వాత ప్రాక్టికల్స్ ఉంటుంది. ప్రాక్టికల్ అనేది 10 days ఉంటుంది మేడం. 10 daysలో మార్నింగ్ 6:30కి స్టార్ట్ అవుతుంది. అండ్ అలాగే మళ్ళీ ఈవినింగ్ 6కి. అండ్ అలాగే రోజుకు 1 hour క్లాస్ ఉంటుంది. 1 hour లేదా 10 kilometers ఉంటుంది. మీకు ఏ టైం అవైలబుల్ అయితే 1 hour కానీ 10 km కానీ. అండ్ అలా 10 days ఉంటుంది అనమాట టోటల్గా. ఇది థియరీ 5 days, సిమ్యులేటర్ 5 days, అండ్ అలాగే ఆన్ రోడ్ 10 days. టోటల్గా 20 days కోర్స్ మేడం. థ్యాంక్ యూ. కార్ డ్రైవింగ్ స్కూల్లో స్టీరింగ్ కంట్రోల్ గురించి ఎంత బాగా చెప్తున్నాను చూడండి. చాలా ఎక్సలెంట్గా ట్రైనింగ్ ఇస్తున్నారండి. స్కూల్ సెలవులు కదండి, అందుకే నేను డ్రైవింగ్ నేర్చుకుంటున్నాను. ఎప్పటి నుంచో కోరిక ఉంది నాకు డ్రైవింగ్ నేర్చుకోవాలని కోరిక. ఎంత బాగా నేర్చుకున్నాను చూడండి. స్టిమ్యులేటర్ మీద బాగా నేర్చుతాను ముందు. స్టిమ్యులేటర్ మీద బాగా వస్తే మనకు తర్వాత ఆన్ రోడ్ మీద నేర్పుతారు. ఇది ఈ బ్రిడ్జి డౌన్, ఈ బ్రిడ్జి వాల్ కనిపిస్తుంది సార్. ఈ వాల్ ఎండింగ్లో మనం లెఫ్ట్కి తిరగాలి. మారుతి సుజుకి డ్రైవింగ్ స్కూల్లో ట్రైనింగ్ చాలా బాగా చెప్తున్నారండి. క్లాస్ వాల్ ఎండింగ్లో మీరు లెఫ్ట్కి తిరగాలి. ఎంత బాగా చెప్తున్నారు చూడండి. క్లాస్ ఎంత బాగా చెప్తున్నారు. మనకి ఆ వాల్ ఎండింగ్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫ్రంట్ వీల్ క్రాస్ చేసినాక స్టీరింగ్ చాలా ఈజీగా తొందరగా నేర్చుకునేలాగా స్టీరింగ్ అయితే తిప్పడానికి. థియరీ క్లాస్ అయితేనేమి ప్రాక్టికల్ క్లాస్ చాలా బాగా చెప్తున్నారు. ఎక్కడ తిప్పొచ్చండి? స్టిమ్యులేటర్ మీద చూడండి ఎంత బాగా చెప్తున్నారు చూడండి. లేకపోతే ముందుగానే తిప్పాలా? సో దానికి మీరు చేయవలసింది ఆ కార్నర్లో ఏదైనా ఉండొచ్చు ఆబ్జెక్ట్. ఒక పోల్ ఉండొచ్చు, డ్రైనేజ్ ఉండొచ్చు, ఒక గట్టు ఉండొచ్చు, ఒక లెఫ్ట్ ఒక డివైడర్ ఎండింగ్ పాయింట్ ఉండొచ్చు. సో ఏదైనా ఆ కార్నర్ ఎండింగ్ పాయింట్ దాన్ని మన ఫ్రంట్ వీల్ ఏదైతే ఉందో లెఫ్ట్ తిరిగితే లెఫ్ట్ ఫ్రంట్ వీల్, రైట్ తిరిగితే రైట్ ఫ్రంట్ వీల్ మనల్ని క్రాస్ చేయాల్సి ఉంటుంది.
అప్పుడు మీరు స్టీరింగ్ అనేది రొటేట్ చేయడానికి మీరు ఎలిజిబుల్. చేసుకో కిందకు చూడాలి. రెండోది హ్యాండ్ మళ్ళీ ఇక్కడే ఉండాలి. రైట్, ఇప్పుడు మీకు చూపిస్తాను. క్లచ్ ప్రెస్ చేయండి. క్లచ్ ప్రెస్ చేసేసి అలా వచ్చేసి అది ఎంతవరకు రైట్, ఇంకా మూవ్ అవ్వలేదు కదా. ఓకే, ఇప్పుడు చిన్న ఎక్సైట్ ఇచ్చి అప్పుడు క్లచ్ అవుతుంది. ముందు ఎక్సైట్ ఉంటుంది. మళ్ళీ క్లచ్ ప్రెస్ చేయండి. బ్రేక్ వాడండి సార్, బ్రేక్ వాడండి సార్. అలా ఉంచండి, దాన్ని ఏం చేయాలి. ఇక్కడ చూసారా, మీరు ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్కి వెళ్ళాలనుకోండి, ఈ రోడ్కి లెఫ్ట్కి తిరగాలి కదా, లెఫ్ట్ సైడ్ రోడ్ తిరగాలి. ఈ ప్యానల్ ఉందా, ఈ ప్యానల్ కనిపిస్తుందా, ఇది ఏదైతే కాలం ఉందో లెఫ్ట్ సైడ్ కాలం, ఈ కాలం దగ్గర ఈ కాలం కింద మన టైర్ ఉంటుంది ఫ్రంట్లో. సో ఈ కార్నర్లో ఆబ్జెక్ట్ అంటే ఈ ఎండింగ్ పాయింట్, ఈ వాల్ ఎండింగ్ పాయింట్. ఈ ఎండింగ్ పాయింట్ని ఈ పోల్ క్రాస్ చేసిన తర్వాత స్టీరింగ్ పెట్టడం. ఈ పోల్ ఉందా, ఈ ఎండింగ్ పాయింట్ క్రాస్ చేయాలి, కంటిన్యూస్గా ఉండాలి ఇక్కడ వరకు. సో ఇన్ కేసు మీరు ఎక్సలేటర్ వదలాలని మీకు అనిపిస్తే క్లచ్ లోపల ప్రెస్ చేసి అప్పుడు ఎక్సలేటర్ అనేది వదలాల్సి. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా అన్న, ఇది ఎక్కడ వరకు వెళ్ళి ఇక్కడ వరకు వెళ్ళి ఫస్ట్. సో మీరు ఇక్కడ వరకు వెళ్ళి తిప్పాలని గ్యారంటీ ఉంది. అంటే ఇలా డ్యామేజ్ చేయలేదు. ఆ మిడిల్ పాయింట్ చూడండి రోడ్ని. ఆ కార్ మన డాష్ బోర్డ్ కనిపిస్తుందా ఫ్రంట్, ఆ డాష్ బోర్డ్ చూస్తూ ఆ డాష్ బోర్డ్ ఆ రోడ్లో తిరిగేలాగా మీరు మూవ్ చేయాలి. సో మీ వెహికల్ పొజిషన్ బట్టి స్టీరింగ్ మారుతుండాలి, మూవ్ అవ్వాలి. ఓకే, అర్థమైందా? ఇక్కడ నుండే తిప్పాలని వేయలేదు. మీరు వెహికల్ పొజిషన్ చూడండి. మీరు వెహికల్ పొజిషన్ ఆ రోడ్డు మీద మీ వెహికల్ ఉన్న పొజిషన్. సో ఆ పొజిషన్ చూస్తే మీ వెహికల్ ఆ రోడ్డు మీద ఎటు వెళ్తుంది అంటే ఫేసింగ్ ఎటు ఉంది, మనం ఎటు తిరగాలి. సో ఆ ఫేసింగ్ మీకు స్ట్రైట్గా ఉందనుకోండి, అప్పుడు రైట్కి ఆ రోడ్లోకి వెళ్ళాలంటే రైట్కి తిప్పాలి కదా. అప్పుడు రొటేట్ చేయడం, ఇక్కడ నుండి రొటేట్ చేయడం మొదలు పెడతారు. ఈ రొటేట్ చేస్తూ దాని ఫేసింగ్ చూస్తారు. మీరు అనుకున్న రోడ్లోకి వెహికల్ తిరిగిపోయింది, అప్పుడు అక్కడ నుండి మీ స్టీరింగ్ అనేది మళ్ళీ బ్యాక్ స్ట్రైట్ చేసుకోవాలి. అంతకుమించి దీనికి ఈ డైమెన్షన్స్లో తీసుకోవాలి, ఇక్కడ నుండే మారాలని ఏం లేదు. సో అయితే ఇక్కడ స్టీరింగ్ ఎక్కడ నుండి స్టార్ట్ అవ్వాలంటే మాత్రం ఆ కార్నర్లు, అంటే మీరు ఏ రోడ్లో ఉన్నారో ఏ రోడ్లోకి తిరగాలనుకుంటారు ఆ రోడ్ కార్నర్ ఉంటుంది చూడండి, 2 రోడ్లు కార్నర్. ఆ కార్నర్లో ఆబ్జెక్ట్ ఏమైనా ఉంటే ఆబ్జెక్ట్ని ఫ్రంట్ వీల్ క్రాస్ చేసినాక స్టీరింగ్ మూవ్ చేయాలి. అర్థమైందా? మళ్ళీ రైట్ సైడ్ కదా టచ్ చేశారా, మళ్ళీ లెఫ్ట్ సైడ్ Still there. రైట్ సైడ్ Still right. Please try again. Check that the handbrake is applied and the gear lever is in neutral. 2 zeros ఓకేనా. Check that ఓకే, the handbrake is మనం వెహికల్ applied and అంటున్నాము, the gear lever is చిన్న in రైట్ neutral. కట్ చేస్తున్నాము. మళ్ళీ ఏం చేస్తాం, ఇక్కడ నుంచి లెఫ్ట్ Check కదా that చిన్న the కట్ చేస్తాం. handbrake is applied ఓకేనా, and the ఇదే gear లెఫ్ట్ lever is in చిన్న neutral. రైట్ నుంచి Check ఈ that పాయింట్ the ఆఫ్ వ్యూలోకి handbrake is వచ్చేటప్పటికి ఏం applied చేయాలి, and the gear lever రైట్ is సైడ్ in వెళ్ళాలి. neutral. రైట్ సైడ్కి వెళ్ళాలన్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు, Check that the handbrake is applied లెఫ్ట్ సైడ్ and the ఉంచుతారు. gear లెఫ్ట్ lever సైడ్ is ఉంచితే in అది కూడా neutral. స్టీరింగ్ పర్ఫెక్ట్గా తిప్పితే రైట్ పూర్తి రొటేట్ అవుతుంది. అలా కాకుండా లెఫ్ట్ సైడ్ The ఉంచితే gear lever is in neutral. ఏమవుతుంది, లెఫ్ట్కి తిరిగిపోతుంది. రైట్ సైడ్ ఎక్కువ Check that చెప్పేసి the hand- రైట్ హ్యాండ్తో టర్న్ చేయాలి. ఇంకా లీవ్ చేయండి అదే హ్యాండ్తో అలా. మళ్ళీ రైట్ హ్యాండ్ డివైడర్ చూసుకోండి, రైట్ సైడ్ డివైడర్ లీవ్ చేయండి, టర్న్ చేయండి, టర్న్ చేయండి రైట్ సైడ్. Take the next స్లో left అవ్వండి, turn. స్లో అవ్వండి, కొంచెం యాక్సిలేట్ లేదు చేయండి. రైట్ లెఫ్ట్కి వెళ్ళండి, యాక్సిలేట్ అవ్వండి రైట్. Keep going straight. మీరు ఇండికేట్ చేస్తే అట్లా వాళ్ళకి మీరు రైట్కి వెళ్తారని అర్థం అవుతుంది. మీరు ముందు స్టీరింగ్ పెట్టేస్తే మీ వెహికల్ ముందు కట్ అయిపోతుంది. అప్పుడు వెనకాల వాళ్ళకి ఇండికేటర్ సిగ్నల్ Keep going straight. ఇండికేట్ చేయాలి, మెదడు చెక్ చేయాలి.
కంప్లీట్ ఎక్స్ప్రెస్ గేర్ సిస్టమ్ గురించి వల్లి గారు మళ్ళీ కంప్లీట్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎంత బాగా చెప్తున్నారు చూడండి. ఎక్స్ప్రెస్ చేయాలి కార్ డ్రైవింగ్ స్కూల్. సెమ్మీ ప్రెస్ చేయడం కాదు మళ్ళీ కంప్లీట్ గేర్ ఫస్ట్ గేర్ ఎలాగ వెళ్ళి, సెకండ్ గేర్ ఎలాగ వెళ్ళి, థర్డ్ గేర్, ఫోర్త్ గేర్, ఫిఫ్త్ గేర్ ఎలాగ వెళ్ళి ఎంత బాగా చెప్తున్నారు చూడండి. చాలా బాగా ట్రైనింగ్ ఇస్తున్నారండి. మళ్ళీ కంప్లీట్ ఎక్స్ప్రెస్ బలం ఎక్కువ ఉంటుంది. అది స్మూత్గా ఉండాలి అంటే ఇలా ఉండాలి. అయిందా? ఇప్పుడు దాని ఇలా గేర్లు మార్చడం గురించి చక్కగా చాలా బాగా చెప్తున్నారండి వల్లి సార్ గారు. లెఫ్ట్ సైడ్ సైకిల్ ఫస్ట్ గేర్, మళ్ళీ కంప్లీట్ క్లచ్ ప్రెస్ చేసి సెకండ్ గేర్ సెకండ్ గేర్, డబుల్ క్లచ్ అయిందా? మళ్ళీ కంప్లీట్ క్లచ్ ప్రెస్ చేసి అలా లాగుతుంది. ఓకేనా? ఇదే లెఫ్ట్ నుంచి మీరు రైట్ సైడ్ కింద పైకి థర్డ్ గేర్. కాదు ఎప్పుడు 1 by 1 స్టెప్ ఎక్కాలి. మైనస్ చేసినప్పుడు 1 స్టెప్ గ్యాప్ ఇచ్చి పర్లేదు, రాకూడదు. వెళ్ళడు కూడా బండి ఎంత స్పీడ్ పెంచినా కూడా రండి. అర్థమైంది సార్? ఇప్పుడు 4th గేర్ మళ్ళీ క్లచ్ మళ్ళీ అదే మిస్టేక్ చేస్తాను. ఎలా ఉంచాలి? ఓకేనా? మళ్ళీ కంప్లీట్ గేర్ మార్చే విధానం గురించి చాలా చక్కగా వివరిస్తున్నారండి. మళ్ళీ రైట్ చాలా బాగా చెప్తున్నారు సార్. చెప్పేలో కొంచెం వెయిట్ చేయండి. ఓకేనా? మళ్ళీ కంప్లీట్ ఎక్స్పీరియన్స్. మారుతి సుజుకి డ్రైవింగ్ స్కూల్లో కార్ డ్రైవింగ్ నేర్చుకుంటున్నాను. ట్రైనింగ్ చాలా బాగా ఇస్తున్నారు. సో మనకి రైట్ కలర్ ఈ హ్యాండ్తో పుష్ చేయాలి. మీరు ఇప్పుడు ఎక్కడ చెక్ చేసుకోవాలి? మన సర్కిల్ చూసిన కాబట్టి ఆ సర్కిల్ వైపు చూడాలి. ఆ సర్కిల్ చూడండి. సర్కిల్ వైపు మన కారు డోర్ సర్కిల్ కాకుండా ఉంటుంది. సో అక్కడ మినిమం గ్యాప్ మెయింటైన్ చేయాలి. హెవీగా ఉంటుంది మినిమం గ్యాప్. మళ్ళీ అది మనకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చే వరకు అదే మెయింటైన్ చేస్తాం. మళ్ళీ ఇండికేటర్ మార్చాలి. అంటే ఇప్పుడు ఈ హ్యాండ్ పుష్ చేయాలి. ఈ హ్యాండ్ రేజ్ చేయాలి. ఇలా పట్టుకొని ఈ హ్యాండ్ రేజ్ చేయాలి. అలా రేజ్ చేయాలి. సో సెంటర్ వచ్చింది మళ్ళీ ఇండికేటర్. సో ఇప్పుడు మన సిటీలో మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి సిగ్నల్స్ ఉంటాయి. సిగ్నల్స్ బట్టి గ్రీన్ ఉందా రెడ్ ఉందా చెక్ చేసుకోండి. సో గ్రీన్ ఉంటే మీరు వెళ్ళిపోవచ్చు. అదే మీకు ఆరెంజ్ పడితే బండి స్లో చేయాలి. రెడ్ పడితే పోటీ రావచ్చు. రైట్ చెప్పండి. Well done. You can now turn off the ignition. Well done. You can now turn off the ignition. In this exercise, you will be given less help. Remember to follow the items to complete the exercises successfully. Now, your vehicle will move off automatically. ఈజీ అవుతుంది కదా? ఎట్లా అవుతుందో స్లోగా రైట్ సైడ్ వేసేస్తుంది. ఇస్తుండండి ఇస్తాను. ఓకేనా? చూడండి ఇంకా రైట్ చెప్పండి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ రావాలి. లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ రైట్ ఆగాలి. ఆగి లెఫ్ట్ తిప్పండి. క్లచ్ ప్రెస్ చేసి యాక్సిలేటర్ చేస్తాను. క్లచ్ ప్రెస్ చేయండి.
స్మూత్గా ఇవ్వండి ఒకసారి ఎక్కువ ఇవ్వండి స్మాల్. ఇప్పుడు మనం రైట్కి వెళ్ళాలి కాకపోతే రౌండ్ అవ్వాలి సర్కిల్ తిరిగి వెళ్ళాలి. రైట్ ఇండికేటర్ రైట్ కింద. అందుకనే మీరు ఏం చేయాలంటే నేను అటు ఇటు కదపకూడదు. స్టీరింగ్ హోల్డ్ చేయండి స్ట్రైట్గా వెళ్తుంది. ఎక్కువ స్ట్రైట్గా వెళ్తున్నప్పుడు స్టీరింగ్ హోల్డ్ చేసి ఉంచాలి. ఎక్కువ అటు ఇటు కదపకూడదు. స్టార్ట్ చేయండి. ఇక్కడే పట్టుకోండి. స్టీరింగ్ ఎప్పుడు కూడా ఈ పొజిషన్లోనే ఉంటుంది. కొంచెం పైకి పట్టుకోండి స్టీరింగ్. అది చిన్న క్లచ్ పూర్తిగా వేసి చిన్న ఇండికేట్ రాసేసాడు ఫస్ట్. మళ్ళీ లెఫ్ట్ సైడ్ తిప్పాలి. అలా వేసాడు అలా వేసాడు. Still left. ఇవన్నీ కూడా వంచాలి. ఓకేనా? Still left. ఓకేనా? అయిందా? చిన్న లెఫ్ట్ తిప్పి ఇప్పుడు రిమైనింగ్ స్ట్రైట్ చేయాలి. Well done. You can now turn off the ignition. ఓకే? Well done. You can now turn off the ఓకేనా? ignition. ఇంజిన్ ఆఫ్ చేసి స్టార్ట్ చేయాలి. Well done. You can now turn off the ignition. డ్రైవింగ్ నేర్చుకున్నాను. రిఫరెన్స్ తెప్పించండి మేడం. మీరు ఇలా యూట్యూబ్లో పెట్టి